మ్యామ్ అలానే చాలామంది అంటే అందరూ కూడా ఇప్పుడు కలిసిన తర్వాత ప్రెగ్నెన్సీ రాకూడదు అనుకుంటే కాంట్రసెప్షన్ వాడుతూ ఉంటారు, కండోమ్స్ లాంటివి. సో ఇవి వాడిన తర్వాత చాలా కాలానికి కండోమ్ వాడకుండా కలిస్తే ప్రెగ్నెన్సీ రాదు అన్న మిత్ కూడా ఉంది. సో అది కరెక్టేనా? ఇప్పుడు కండమ్స్ వాడిన వాళ్ళు యాక్చువల్లీ చాలామందికి కండమ్స్ ఫెయిల్యూర్ రేట్ అని తెలీదు. కాండమ్స్లో 15-20% ఫెయిల్యూర్ రేట్ ఉంటుంది. కాండమ్ వేసుకోవడం లేట్ అయిందనుకోండి, అంటే వీళ్ళు ఏమనుకుంటారు, ఇజాక్యులేషన్ కాండంలోనే అయ్యింది, వీర్యం కాండంలోనే వచ్చింది అనుకుంటారు. బట్ కాండంలో వీర్యం రావడానికి ముందు ప్రీకమ్ అని ఉంటుంది, అంటే కొద్దిగా ఫ్యూ డ్రాప్స్ ముందు వస్తుంది ఇజాక్యులేషన్ అవ్వడానికి ముందు, దాన్ని ప్రీకమ్ అంటారు. ఎందుకంటే వీర్యం రిలీజ్ అయిన దాంట్లో 50 మిలియన్ స్పర్మ్స్ ఉంటాయి. అన్ని మిలియన్ స్పర్మ్స్లో ప్రీకమ్లో కూడా కొన్ని వేల స్పర్మ్స్ ఉంటాయి. చాలామంది ఏమనుకుంటారు, ముందు కొద్దిగా యూజ్ అవుతుంది, వాళ్ళు తర్వాత మెల్లగా కాండం వేసుకుంటారు. సో అది ఫస్ట్ మిస్టేక్, కాండం ప్రాపర్ టైంలో వేసుకోపోవడం, కాండం ఫెయిల్యూర్. సెకండ్ మిస్టేక్, కాండం స్లిప్ అవుతుంది. థర్డ్, కాండంలో హోల్ ఉండొచ్చు. ఈ రకరకాల రీజన్స్ వల్ల కాండం ఫెయిల్ అవుతుంది. 15-20% కేసెస్లో కాండం ఫెయిల్ అవుతుంది. కాండం ఫెయిల్ అయ్యి ప్రెగ్నెన్సీ వస్తుంది. కొంతమందికి ఫెయిల్ అవ్వడం వల్ల వచ్చిన ప్రెగ్నెన్సీ సేఫేనా అని అడుగుతారు కొంతమంది. సో ఏం కాదు, అలా ఫెయిల్ అయ్యాక ప్రెగ్నెన్సీ వచ్చినా ప్రెగ్నెన్సీ సేఫే. కాండం స్పర్మ్స్ని ఏం చేయదు, బికాస్ స్పర్మ్స్ చాలా చిన్నవి, మన కంటికి కనిపించే మైక్రోస్కోప్ రేంజ్లో ఉంటాయి. ఇప్పుడు కాండమ్స్ వాడడం వల్ల తర్వాత మాకు ప్రెగ్నెన్సీ రావడంలో ఏమైనా ఇబ్బంది అవుద్దా అని అడుగుతారు, లేదు, అది కూడా ఏం లేదు. అప్పటికప్పుడే తప్ప లేటర్ ఆన్ ఎఫెక్ట్ అయితే ఉండదు. బట్ కాండమ్స్ అసలు ఎవరు చూస్ చేసుకోవాలి అనేది ఇంపార్టెంట్ పాయింట్. కొంతమంది ఆల్రెడీ 2-3 పిల్లలు ఉండి ఫ్యామిలీ కంప్లీట్ అయిపోయి మాకు అస్సలు పిల్లలు వద్దు అనుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళు కాండమ్ని గుడ్డిగా నమ్మొద్దు, గాల్లో దీపం పెట్టినట్టే. ఎందుకంటే అస్సలు పిల్లలు వద్దనుకున్న వాళ్ళు ఎఫెక్టివ్ మెథడ్స్కి వెళ్ళాలి, బాగా పనిచేసే మెథడ్స్. కాపర్టీ ఫెయిల్యూర్ 1% కన్నా తక్కువ, పిల్స్ ఫెయిల్యూర్ 1% కన్నా తక్కువ. ఫ్యామిలీ ప్లానింగ్ మెథడ్ 1000 మందికి అయితే 3-4 ఫెయిల్ అవుద్ది అంతే విమెన్లో. మెన్లో వ్యాసెక్టమీ 10,000 మందికి అయితే 2-3 ఫెయిల్ అవుద్ది అంతే. సో ఇవి ఎఫెక్టివ్ మెథడ్స్. ఇంజెక్షన్స్ ఫెయిల్యూర్ రేటు 100లో 1 కన్నా తక్కువ. ఇవి ఎఫెక్టివ్ మెథడ్స్, ఫ్యామిలీ కంప్లీట్ అయిన వాళ్ళు వాడాలి. కాండమ్స్ ఎవరు వాడాలంటే రీసెంట్లీ మ్యారీడ్, మాకు యాక్సిడెంటల్గా ఇప్పుడు వద్దనుకుంటున్నాం కానీ యాక్సిడెంటల్గా ప్రెగ్నెన్సీ వచ్చినా మేము కంటిన్యూ చేస్తాం, టర్మినేట్ చేసుకోం అనుకున్న వాళ్ళు కాండమ్స్ వాడచ్చు. దట్ ఈస్ ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, లైంగికంగా సంక్రమించే ఇన్ఫెక్షన్స్ రాకుండా కూడా కాండమ్స్ వాడుకోవచ్చు. అంటే మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ వాళ్ళు ఉంటారు కొంతమంది, వాళ్ళకి కాండమ్స్ అనేది వాడచ్చు. ఓకే. సో ఇప్పుడు బర్త్ కంట్రోల్ పిల్స్ కానీ కాంట్రసెప్టివ్ పిల్స్ అని అనుకుంటున్నాం కదా, ఇవి చాలా మంది కొంచెం ఎక్కువగా వాడితే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అని విన్నాను, అది కరెక్టేనా మ్యామ్? ఇందులో 2 రకాల పిల్స్ ఉంటాయండి. కంబైన్డ్ పిల్స్ అని ఉంటాయి. కంబైన్డ్ పిల్స్ అంటే మనం మెన్స్ట్రల్ సైకిల్లో ఫస్ట్ హాఫ్లో ఈస్ట్రోజన్, సెకండ్ హాఫ్లో ప్రొజెస్ట్రాన్ అని 2 రకాల హార్మోన్స్ అన్నాం. రెండింటిని కంబైన్ చేసి ఇచ్చే పిల్ని కంబైన్డ్ పిల్ అంటారు. 2 హార్మోన్స్ ఉంటాయి. దీనికి సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ. బికాజ్ నేను చెప్పింది మీకు గుర్తుంటే, ఈస్ట్రోజన్ ఇస్ లిటిల్ హార్మ్ఫుల్, ప్రొజెస్ట్రాన్ ఇస్ సేఫ్ హార్మోన్ అని చెప్పాను నేను. కంబైన్డ్ పిల్లో ఈస్ట్రోజన్ కూడా ఉంటుంది. ఈ ఈస్ట్రోజన్కి ఏమవుతుందంటే, ఈస్ట్రోజన్ వల్ల బ్లడ్ క్లాట్స్ వచ్చే టెండెన్సీ, బీపీ ఉన్నవాళ్ళు, మైగ్రేన్ ఉన్నవాళ్ళు, స్మోక్ చేసేవాళ్ళు, ఏజ్ 35 పైన పడిన వాళ్ళు ఈ కంబైన్డ్ పిల్స్ అనేవి వాడకూడదు, రిస్క్స్ ఎక్కువ ఉంటాయి. సో డాక్టర్ చూసి రిస్క్ అసెస్మెంట్ అంటాం, ఆ రిస్క్ అసెస్ చేసుకుని వాళ్ళకి సేఫో లేదో చూసి దాన్ని బట్టి ఇస్తాం. సెకండ్ టైప్ ఆఫ్ పిల్ ఏంటంటే ప్రొజెస్ట్రాన్ ఓన్లీ పిల్. అందులో సెకండ్ హాఫ్లో మనం ప్రొజెస్ట్రాన్ ఉంటుంది అన్నాం కదా పీరియడ్లో, సైకిల్లో, మెన్స్ట్రల్ సైకిల్లో, అదే వేడి చేసే హార్మోన్ అని చెప్పాను. ఆ ప్రొజెస్ట్రాన్ అన్నది ఒక్కటే హార్మోన్ తోటి కూడా పిల్స్ మనం చేసుకోవచ్చు. ఆ ప్రొజెస్ట్రాన్ హార్మోన్ పిల్ అనేది మాత్రం సేఫ్, దాని సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ. మనకి నార్మల్గా సెకండ్ హాఫ్లో పీరియడ్ రావడానికి ముందు ఏముంటుంది, కొంచెం బ్లోటింగ్ ఫీలింగ్ ఉంటుంది, బ్రెస్ట్ బరువుగా అయినట్టు అనిపిస్తుంది, కొద్దిగా వెయిట్ పెరిగినట్టు, మూడ్ స్వింగ్స్ చిరాక్గా రావడం, ఇటువంటి సైడ్ ఎఫెక్ట్స్ మాత్రమే ఉంటాయి ఆ ప్రొజెస్ట్రాన్ పిల్లో. సో 2 రకాల పిల్స్లోనూ కంబైన్డ్ పిల్స్ అన్నవి లిటిల్ మోర్ హార్మ్ఫుల్, ప్రొజెస్ట్రాన్ పిల్స్ అనేది సేఫ్, రిలేటివ్లీ సేఫ్.